పర్టికులర్‌గా నియాన్‌ని చూసినట్లయితే నియాన్ యొక్క పరమాణు సంఖ్యని మనం చూసినట్లయితే 10. ఆర్గాన్ గనుక చూసినట్లయితే 18. ఈ రెండిటి ద్వారా మనం అష్టక విన్యాసం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నియాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గనుక రాసినట్లయితే 10 ఎలక్ట్రాన్లు అటామిక్ నెంబర్ పరమాణు సంఖ్య అనేటువంటిది 10 కాబట్టి 10 ఎలక్ట్రాన్లు అనేటువంటివి నియాన్ లోపల ఉంటాయి. ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గనుక చూసినట్లయితే 1s 2 2s 2 ఇక్కడ వరకు 4 కంప్లీట్ అయినాయి. అదేవిధంగా 2p 4 అయిపోయినాయి కాబట్టి మొత్తంగా 10 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి ఇంకొక 6 ఎలక్ట్రాన్లని నేను 2pలో ఫిల్ చేస్తున్నాను. నియాన్ లోపల 2 కక్షలు అనేటువంటివి ఉండడం జరిగింది. రెండవ కక్ష అనేటువంటిది చిట్ట చివరి కక్ష. ఈ చిట్ట చివరి కక్ష లోపల 6 + 2 8 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉన్నాయి. కావున ఇది నియాన్ అనేటువంటిది ఒక జడవాయువుగా ప్రవర్తించడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ అష్టక విన్యాసాన్ని కలిగి ఉంది కాబట్టి, ఆల్రెడీ అధిక స్థిరత్వాన్ని పొందింది కాబట్టి, వేరే ఏ మూలకంతో కూడా చర్యనొందేటువంటి పరిస్థితులు నియాన్‌కి ఉండవు కాబట్టి, దీన్నే మనం ఇనర్ట్ గ్యాస్‌గా, జడవాయువుగా లేదా జీరో గ్రూప్ ఎలిమెంట్స్‌గా పరిగణిస్తాము.